వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు. ఒకరోజు జైల్లో ఉన్నారు. తర్వాత మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. అయినా కూడా ఆయన అరెస్టుపై చర్చ సాగుతూనే ఉంది. ఇందులో రాజకీయ కుట్ర ఏమైనా ఉందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనలో అల్లు అర్జున్ గారు 11వ నిందితుడు. ముందు వరుసలో ఉన్న వారిని అరెస్ట్ చేయకుండా 11వ నిందితుడిని ఆయన ఇంటికి వెళ్ళి బట్టలు కూడా మార్చుకోనికుండా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడికి పారిపోడు. పోలీసులు అరెస్ట్ చేసిన విధానం ఎలా ఉందంటే, ఒక అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష నాయకుడిని ఎలా అయితే అరెస్ట్ చేస్తారో, ఇంటికి వెళ్ళడము, బెడ్రూమ్లోకి వెళ్ళడము, బలవంతంగా అరెస్ట్ చేయడము, ఎలా చేస్తారో ఆ విధంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారనే విధంగా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇందులో రాజకీయ కోణం ఉందా లేదా అని ఒకసారి మనం చర్చించుకుంటే, రాజకీయ కోణం ఉండి ఉంటుంది అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. పుష్ప 2 సక్సెస్ మీట్లో ఆ సినిమా హీరో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. ఆయన మాట్లాడే సమయంలో ఆయన పేరు మర్చిపోయి పక్కవారిని అడిగాడు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు పక్కవారిని అడిగారు. ప్రముఖ హీరోగా ఉండి అదే రాష్ట్రంలో ఉంటూ, హైదరాబాద్లోనే ఉంటూ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం కూడా ఒక చర్చించుకునే విషయమే. ఆ విషయం ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రిని హర్ట్ చేసిందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సినీ హీరోలు వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఏమన్నా యుద్ధం చేస్తున్నారా, సినిమాలు చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, ఇలా మాట్లాడారు. ఆయన మాట్లాడిన విధానం చూస్తే అల్లు అర్జున్ గారు ఆయన పేరు మర్చిపోవడాన్ని ఆయన గుర్తుపెట్టుకున్నట్టున్నారు. ఎందుకంటే సినిమా ఫంక్షన్ కాబట్టి, సినిమా సక్సెస్ మీట్ కాబట్టి ఇది చాలామంది చూస్తారు. పుష్ప 2 సినిమా బాగా హిట్ అయింది. అభిమానులు సంతోషంగా ఉన్నారు, సినిమా యూనిట్ సంతోషంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో సక్సెస్ మీట్ పెట్టారు. ఖచ్చితంగా దాన్ని లక్షలాది మంది చూస్తారు. ఆ సమయంలో అల్లు అర్జున్ గారు సీఎం పేరు, ఆయన రాష్ట్రంలో ఉన్న సీఎం పేరు చెప్పలేకపోవడం అన్నది ఒక చర్చ అయితే సాగింది. అదే కాకుండా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి ఆయన్ను భయపెట్టాలని ఏమైనా చూశారా, అల్లు అర్జున్ భయపెట్టడానికి ఈ అరెస్ట్ చేశారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గతం నుంచి మెగా ఫ్యాన్స్కు అల్లు అర్జున్ గారికి పడడం లేదు కాబట్టి ఆ సినిమాలో పలు రకాల డైలాగులు ఉన్నాయి. ఆ డైలాగులు కొన్ని చిరంజీవి గారి కుటుంబం కోసమే పెట్టారు, వారిని కించపరిచేలా పెట్టారని అప్పట్లో మెగా ఫ్యాన్స్ విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఆ డైలాగులు కూడా ఆయన్ను అరెస్ట్ చేయడానికి కారణమయ్యాయా, ఆయన్ను భయపెట్టాలని అరెస్ట్ చేయించారా? ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత అర్ధరాత్రి బెయిల్ వచ్చింది. అంత తొందరగా అందరికీ బెయిల్ రాదు కాబట్టి ఆయనకు వెంటనే బెయిల్ వచ్చింది. ఆ సమయంలో జైలు అధికారులు విడుదల చేయరు కాబట్టి మరుసటి రోజు పొద్దున్నే 6:45 అల్లు అర్జున్ గారిని జైలు నుంచి విడుదల చేశారు. అంత తొందరగా బెయిల్ రావడం అన్నది కూడా చిన్న విషయం కాదు. ఆయన్ని భయపెట్టాలా అనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ గారిని ఏమైనా అరెస్ట్ చేశారా అనేది ఇప్పుడు ఒక చర్చ. అందుకు ఆయన భయపడతాడా? పుష్ప సినిమా అయితే సూపర్ హిట్ అయింది, మంచి కలెక్షన్లు సాధించింది. పుష్ప 2 సినిమా ద్వారా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ మధ్య జరిగిన సంఘటనల్లో ఎక్కువగా అల్లు అర్జున్ గారికి మంచి క్రేజ్ వచ్చింది. ఆయనకంటూ ఇప్పుడు సొంతంగా అభిమానులు ఏర్పడ్డారు. ఆయనకు ఒక ఇమేజ్ వచ్చింది పుష్ప 2 సినిమాతో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన సినిమా ఫంక్షన్లలో కావచ్చు, ఫ్రీ రిలీజ్ రోజు కావచ్చు, ఇలా చాలా చోట్ల కొన్ని డైలాగులు చెప్తూ తగ్గేదెలా అంటూ ఇలా చాలా డైలాగులు చెప్పడం జరిగింది. ఈ డైలాగులు చెప్పడం వల్ల
అల్లు అర్జున్ గారు ఎక్కువైపోయారు, మెగా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు, వారి గురించి పొగడడం లేదు, ఆయన ఎంతసేపు చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం లేదు అని మెగా ఫ్యాన్స్ బాగా విమర్శలు చేశారు. ఎలాగైనా ఇతన్ని భయపెట్టాలి అనే ఉద్దేశంతో ఏమైనా ఈ అరెస్ట్ ఏమైనా చేశారా అనేది కూడా ఒక సందేహం అభిమానుల్లో వ్యక్తమవుతుంది. ఇది మనం చెప్పేది కాదు. మొత్తానికైతే అల్లు అర్జున్ గారిని భయపెట్టాలని అరెస్ట్ చేశారా? ఆయన భయపడతారా? ఆయన ఇప్పుడున్న హీరోలలో తనకంటూ ఒక సొంత ఇమేజ్ సంపాదించుకున్నాడు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఈ సమయంలో తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా ఉన్న అల్లు అర్జున్ గారు భయపడే పరిస్థితిలో ఉంటారా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. మొత్తానికైతే అభిమానులు మాత్రం ఇందులో రాజకీయ కుట్ర ఉంది అని భావిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. పలువురు పలు రకాలుగా దీనిపైన చర్చించుకుంటున్నారు. రాజకీయ కోణమా మరొకట అని. అదైతే ఇంకా కొద్ది రోజుల్లో అయితే మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడతారు, చిరంజీవి కుటుంబం ఏం మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ ఏం మాట్లాడతారు అనే అంశాన్ని బట్టి పూర్తిగా సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది అల్లు అర్జున్ గారి అరెస్ట్పై.